గుడ్ మార్నింగ్ అందరికీ. ఇగో 1B వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తురు. సో నేను ఇప్పుడు ఫ్రీ అయినా ఆన్సర్లు తోలాడి డ్రైవ్ లింక్లో పెడతా. అది ఎట్లా ఓపెన్ చేయాలి, ఏం చేయాలని చెప్పి యూట్యూబ్లో ఫుల్ వీడియో పెట్టిన. ఆ వీడియో కావాలంటే కింద స్కై అని కమెంట్ చేయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గిట్ట పెట్టినా, అందులో వచ్చిన దిమాగ్ క్వశ్చన్స్ గిట్ట ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్లేలిస్ట్లో పెడతా. ఆల్రెడీ ఉన్న వీడియోలు గిట్ట ప్లేలిస్ట్ అందులోనే పెడతా. క్వశ్చన్ నెంబర్స్ ఎట్లయితే చెప్పినో అట్లనే ప్రాక్టీస్ చేయి, ఈజీగా వస్తుంది. సరేనా? అపరిచితుడు బోల్తే అపరిచితులు లేదు, గిపరిచితులు లేదు, కానీ చేసేసుకో మంచిగా పాజ్గా. నీకు మోటివేషన్ అంటావా, జస్ట్ కళ్ళు మూసుకో. రిజల్ట్ అటు ఇటు వచ్చింది, మార్కులు తక్కువ వచ్చినాయి, అమ్మాయ్య చుట్టాలు పక్కాలు దోస్తులు ఎట్లా జీతం చేశారో, ఎన్ని మాటలు అంటారో కళ్ళు మూసుకొని ఆలోచించు. దానికంటే పెద్ద మోటివేషన్ ఏం లేదు. 24 hours టైం ఉంది భయ్యా, 24 hours ఈజీగా పాస్ అవుతావు. క్యాలిక్యులేట్ చెయ్యి, సరేనా? ఈజీగా స్టెప్ టు స్టెప్ గైడ్ చేసి పెట్టిన ఆ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద వెరీ బెస్ట్. లక 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 లక. ఈరోజు 1B గిట రివ్యూ తీస్తా కదా, అప్పుడు చూద్దాం అందులోకి నేను వచ్చినా రాలేవు. కొందరు ప్రూఫ్ల కోసం అడుగుతారు, ప్రూఫ్లు నేను పంప బ్రో. నమ్మకం లేకపోతే మెసేజ్ చేయ, లైట్ తీసుకో. హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇగో 1B 2B లింకులు పెట్టినాక ఓపెన్ చేయడానికి వస్తలేదు కదా. మీవి డ్రైవ్లా ఇట్లుంటుంది. అట్లా కాకుండా ఈ 4 చుక్కలు ఉన్నాయి కదా, దాని మీద వస్తారు. వచ్చినాక ఏం చేస్తారు, ఇక్కడ 2B ఉంది కదా, 2B మీద వస్తారు. రేపు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ ఏ వస్తా పెట్టేస్తారు అనమాట. 2B వచ్చినాక ఏమవుతుంది అంటే ఇంట్లో ఇటు ఉంటాయి. ఇంట్లో ANS అని ఉంది కదా, ఇగో సెట్ సి క్వశ్చన్ నెంబర్ 22, సెట్ సి క్వశ్చన్ నెంబర్ 23, ఇట్లా ఏవైతే నా యూట్యూబ్ ఛానల్లో లేవో ఆ ఆన్సర్లు సాల్వ్ చేసి పెడతా, ఈ ఆన్సర్స్లో పెడతా. ఒకవేళ ఉన్న వీడియోలు ఎట్లా చూడాలన్నా అంటే ఇగో ఈ ప్లేలిస్ట్ వచ్చి ఇది వస్తాలే, ఇగో ఇది వచ్చినాక ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తాలే. ఈ కాంట్లో అంటే నెట్ లేదు అందుకని చెప్పి వస్తలేదు, నెట్ ఉంటే వస్తుంది. ఈ 2B ఇగో ఇది ఉందా 2B ప్రీవియస్ ఇయర్, ఇలా 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్. ఇవి ఎవరైతే 75 చేద్దాం అనుకురో వాళ్ళే చేయరి. ఇగో క్యాలిక్యులేస్ అంటావా 46 మార్క్స్. ఇది గిట మీరు జస్ట్ పాస్కి ట్రై చేస్తే ఈ చాప్టరే చేయరి. 46 మార్క్స్ బ్రో, ఉత్తిగా కాదు. సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా అంటావు కానీ దీని అంత ఈజీగా ఏముండయి. ఒక్క ఆన్సర్ 3 times రాసేసి వచ్చేస్తాయి. ఇక క్వశ్చన్స్ వచ్చేసరికి ఏందంటావా భయ్యా అంటే ఇగో ఇలా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, చూడు 1 to 10 ఇది సెట్ ఏ. అంటే ఈ 3 సెట్లలోకని ఆల్ మిక్స్ ఇస్తారు. అరే మన ముఖాలకు ఇంపార్టెంట్ ఇచ్చుడే ఎక్కువరా, ఇలా దిమాగ్ క్వశ్చన్లు మస్తున్నాయి. సో ఏవైతే మీకు వస్తలేవో క్వశ్చన్ నెంబర్ పెట్టుర్రి. ఆల్రెడీ ఉన్న క్వశ్చన్స్ నేను ప్లేలిస్ట్లో పెట్టేస్తా, సరేనా? ఇగో ఇవి 7 మార్క్స్. ఇగో 10 ఇగో ఇవి ఉన్నాయి కదా సెక్షన్ ఏలో గిట. ఫస్ట్ ఎవరైతే పాస్కి 75కి ట్రై చేస్తారో ఫస్ట్ 10th క్వశ్చన్ చూసుకో, తర్వాత 6, 7, 8, 9 చూసుకో, తర్వాత 1, 2, 3 చూసుకో. అవి ఈజీగా. సో ఈడనే నీకు 16 మార్క్స్ కవర్ అవుతాయి. సెక్షన్ బిలో ఫస్ట్ 17th క్వశ్చను, 16th క్వశ్చను, తర్వాత 11th క్వశ్చను, 12th క్వశ్చన్ చూసుకో. దాని తర్వాత సెక్షన్ సికి వచ్చినాక 24th 1 చేయి, అన్నిట్లా సేమ్ ఉంటుంది. 23rd 1 చేయి, తక్కువ క్వశ్చన్లు ఉంటాయి, ఎక్కువ మార్కులు. సో 23, 24 చేసేసుకో. తర్వాత రిడక్షన్ ఫార్ములా చేయి, తర్వాత 18th 1 చేయి. ఈజీగా పాస్ అవుతావు. ఈ అమ్మ 2Bకి ఉన్నంత క్రేజ్ దేనికి ఉండదు బ్రో. మరి 10,000 కమెంట్లు ఏంది. ఇగో ఇది సెట్ B, సరేనా? ఇది గిట సేమ్. ఫస్ట్ 10th 1, తర్వాత 6, 7, 8, 9, తర్వాత 1, 2, 3. సెక్షన్ Bలో గిట 16, 17, 16, 11, 12 చేసుకో. ఇందులోనేమో 23, 24, 22 చేసుకో. ఇగో ఈ రిడక్షన్ ఫార్ములా ఇంపార్టెంట్గా ఉంది. ఈడుంటుంది చూడు సెట్ Cలా గుదాలు ఇచ్చిండు కాక. ఇగో 10th 1, 9th 1, 8th, 6th ఇవి సేమ్ ఆర్డర్ ప్రిపేర్గా 1, 2, 3, 6, 7, 8, 9, 10. సెక్షన్ Bలో 7th 1, 16th 1, 11th 1, 12th 1. ఆన్సర్స్ లేకపోతే వీడియో వేసి పెడతా, లేకపోతే ఆన్సర్స్ ఉన్న దాంట్లో మెటీరియల్లకి ఫోటోలు తీసి పెడతా. ఫోటో తీసి పెడతా బ్రో. ఇప్పుడు అంత టైం లేదు, మస్తు ఉంది టైము. 24 hours ఉంది, సరిపోతుంది. ఇగో ఇంట్లో ఇటు ఏం చేసావు, ఫస్ట్ 24 చేయి, 23 చేయి. ఇగో 22nd 1 టఫ్ అనుకున్నా, ఎప్పుడు రాలేదు బ్రో అది. ఇగో గిసొంటి దిమాగ్ క్వశ్చన్లే ఇస్తాడు చూడు, రేపు వచ్చినా వస్తుంది. ఇగో వస్తేనేమో చెయ్యి, రాకపోతే చిట్టి పెట్టుకొని పో.
పాస్ అయ్యుడు ముఖ్యం. ఒక్కటే గుర్తుకు తెచ్చుకో, ఒకవేళ రిజల్ట్ అటు ఇటు వచ్చిందా కళ్ళు మూసుకో, అమ్మయ్య చుట్టాలు అది ఇది గుర్తుకు తెచ్చుకో. అదే పెద్ద మోటివేషన్, దానికంటే పెద్ద మోటివేషన్ ఏం లేదు ఇక సరేనా. ఈ సెట్స్లో ముఖ్యంగా ఏం చేసావు భయ అంటే 23 చెయ్యి, 21 చెయ్యి, 24 చెయ్యి, 22 చెయ్యి. 22 ఈజీగానే ఉంటుంది, నువ్వు 3 టైమ్స్ రాసి వచ్చేస్తుంది. ఈ 20 మీ ఇష్టం ఇగో గింతే. అది షార్ట్స్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి లింక్ పెడితే వస్తలేదు. సో అందుకే స్క్రీన్ రికార్డ్ చేసి మరీ పెడుతున్నా. డేట్ వచ్చేసి 5 మార్చ్, టైం వచ్చేసి 8:38 AM. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అందరు కలిసి మంచిగా పాస్ అయినాక నీ వల్ల ఒకవేళ నా వల్ల పాస్ అయితే పాస్ అయినానా అని మెసేజ్ చేయరు వెళ్ళనా అలా దిల్ ఖుషిగా. నేను ఇన్స్టాగ్రామ్లో కమెంట్ పెట్టురు అంటే స్టోరీకి రిప్లై ఇస్తారు కాదు, కమెంట్ పెట్టాలి. రీల్ కింద కమెంట్ పెడితే వస్తుంది. అట్లా కొందరికి మిస్ అయినా నేను నా వాట్సాప్ నెంబరే ఇచ్చేసిన బ్రో మీకు డైరెక్ట్. ఫోన్లు చేయకూరి, మెసేజ్ చేయరి, ఏ సబ్జెక్టో ఏరి పంపించేసాను నేను డ్రైవ్ లింక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.